ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. డ్రోన్స్, మిజైల్ దాడులతో ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే ఈ ఆపరేషన్తో సంబంధం లేకుండా పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాల్లో ఉగ్రవాదులు చనిపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి అలా కాల్చి పరారవుతున్నారు. ఈ హత్యలు చేస్తోంది ఎవరు? సింగిల్ హ్యాండ్తో పని పూర్తి చేసి భారత్కు సగం బర్డెన్ తగ్గిస్తున్న అగంతకులు ఎవరు? సైఫుల్లా ఖలీద్, లష్కరే తోయిబా కీలక నేత. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో చాయ్ తాగుతున్న ఇతడికి అతి దగ్గరగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. తుపాకీతో 3 రౌండ్లు కాల్చాడు. దీంతో సైఫుల్లా ఖలీద్ స్పాట్ డెడ్. అమీర్ హంజా, లష్కరే తోయిబా వ్యవస్థాపకుల్లో ఒకడు. రెచ్చగొట్టే ప్రసంగాల్లో దిట్ట. లాహోర్లో తన ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చున్న టైంలో ఓ ఆగంతకుడు వచ్చాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రస్తుతం అమీర్ హంజా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సయ్యద్ అలీ కెనడాలో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటాడు. మాంట్రియల్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి కాల్చి వెళ్లిపోయాడు. అబూ ఖతాల్, లష్కరే తోయిబా కీలక టెర్రరిస్ట్. మసూద్ అజార్ కీలక అనుచరుడు. క్వెటాలో అనుమానాస్పద వ్యక్తుల కాల్పుల్లో చనిపోయాడు. సైఫుల్లా ఖలీద్, భారత్లో ఎన్నో ఉగ్రదాడుల వెనుక మాస్టర్ మైండ్ ఇతడు. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఉగ్రవాదిని నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. సైఫుల్లాకు పట్టిన గతే రయాజ్ అహ్మద్ కు కూడా పట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఓ మసీదులో గతేడాది సెప్టెంబర్లో ఇతన్ని హత్య చేశారు. చంపింది ఎవరో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. బషీర్ అహ్మద్ భారత భూభాగంలోకి ఉగ్రవాదుల్ని పంపించడంలో దిట్ట. పీఓకేలో ఇతడికి తెలిసినన్ని రహస్య మార్గాలు ఇంకెవరికీ తెలియవు. ఇతన్ని కూడా హత్య చేశారు. 2023లో గుర్తు తెలియని వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇతన్ని షూట్ చేసి పారిపోయాడు. ఇప్పటి వరకు దొరకలేదు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్లో కీలక పాత్ర పోషించిన జహూర్ మిస్త్రీని కూడా కరాచీలో హత్య చేశారు. దాదాపు 6 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న జహూర్ మిస్త్రీ అప్పుడప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అలా వస్తూనే అనంత వాయువుల్లో కలిసిపోయాడు. కేవలం పాకిస్తాన్లోనే కాదు, వివిధ దేశాల్లో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలువురు టెర్రరిస్టుల్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఐఎస్ఐ ఉగ్రవాది లాల్ మొహమ్మద్ ఖాట్మండు కేంద్రంగా ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసేవాడు. 2022లో ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. హకానీ నెట్వర్క్ కు చెందిన ఖురేషీ ఆఫ్ఘనిస్తాన్లో హత్యకు గురయ్యాడు. ఇతడు ఇండియాలో గూఢచర్యం చేయడంతో పాటు పలు దాడులకు పాల్పడ్డాడు. సౌదీ అరేబియాలో ఉమర్ బిన్ అబ్దుల్అజీజ్ అనే అల్ ఖైదా టెర్రరిస్ట్ ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇలా ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కీలక నేతలు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. ఇలా చస్తున్న టెర్రరిస్టులంతా ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండడం విశేషం. వీళ్లను చంపింది ఎవరనేది మాత్రం రహస్యం. పాకిస్తాన్, లండన్, కెనడా, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా దేశాల్లో ఉగ్రవాదులు ఆగంతకుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఈ పనులు చేస్తోందని వాదిస్తోంది. దాయాది దేశం అలా ఆరోపించడం సహజం. దీన్ని ఇండియా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. తమ దేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎప్పుడూ హత్యలు చేయదని స్పష్టం చేసింది. తాజా ఘటనలతో ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్లో ఇప్పుడు అదే ఉగ్రవాదులకు భద్రత కరువయింది. ఇంతకు ముందు ప్రముఖులు, సామాన్య జనం టెర్రరిస్టుల్ని చూసి దాక్కునేవారు. కానీ గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో టెర్రరిస్టులు దాక్కుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ బంకర్లలో కాలం గడుపుతున్నారు. బయటకొస్తే చాలు ఎవరో వస్తున్నారు, కాల్చి పడేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐ సమీక్ష నిర్వహించింది. ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్ 10 టెర్రరిస్టులకు భద్రత మరింత పెంచింది. అయినా మర్డర్లు ఆగడం లేదు. టెర్రరిస్టులు మరణిస్తూనే ఉన్నారు. ఇది పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారుతోంది. ఉన్న టెర్రరిస్టుల్ని కాపాడుకోలేక, అంతర్జాతీయ సమాజాన్ని ఎదుర్కోలేక కింద మీద పడుతోంది.